ఈ మిగతా వర్గాలకు కూడా ప్రాతినిధ్యం, ఇద్దరు మహిళలకు కూడా ప్రాతినిధ్యం, ఇద్దరు విద్యావంతులు వాళ్ళు కూడా ముస్లింసే ప్రాతినిధ్యం దాంట్లో పెట్టుకొచ్చింది. అదే వక్ఫ్ బోర్డులో వీళ్ళ ఆధిపత్యం తగ్గిపోద్దా రేపు? అది గొడవ. ఒకటేమైందంటే ఆ మధ్యన సచార్ కమిటీని కాంగ్రెసే వేసింది, సోనియా గాంధీ ఉన్నప్పుడే వేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 4 లక్షల ఎకరాలు ఉంది. 4 లక్షల ఎకరాలు ఆస్తి ఉందంటే ఎంత సంపాదన వస్తుంది? ఎకరాకి 50,000 వేసుకోండి, రావాలి కదా ఏడాదికి. అంటే ఉట్టి భూమే కాదు, వ్యవసాయమే కాదు, దాంట్లో పరిశ్రమలే ఉన్నాయా, ఆఫీసులే ఉన్నాయా, షాపింగ్ మాల్సే ఉన్నాయా, కాంప్లెక్స్లే ఉన్నాయా, అన్నీ కలిపితే నేను చెప్పేది 4 లక్షల ఎకరాలు. అందుకని 50,000 అంటున్నా. 4 లక్షల ఎకరాలకి 50,000 అంటే ఎంత రావాలి? 2 లక్షలు రావాలా? అంత వస్తుంది. ఎక్కడ 125 కోట్లు వస్తుందట, కేవలం 125 కోట్లు. పోనీ ముస్లింల ఆస్తి ముస్లింలే ఉంటున్నారా అద్దెకి, వేరే వాడు ఉంటున్నాడా వక్ఫ్లో? ఇప్పుడు నేనే ఇదివరకు స్టోరీలు రాశా. మనకి జర్నలిస్టులుగా సమాజంలో ఉన్న వివిధ వర్గాల వాళ్ళ బాధ చెప్పినప్పుడు, ఫీల్డ్లో ఉన్నప్పుడు మనకి చెప్పిన వాళ్ళలో ముస్లిం సోదరులే చెప్పారు నాకు, సార్ అక్కడ కాళేశ్వర మార్కెట్ దగ్గర మీరు చూస్తే ఆ పోస్ట్ ఆఫీస్ ఎదురుగుండా బిల్డింగ్ ఉంటుంది, రైట్ సైడ్ కాళేశ్వర మార్కెట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఓ పెద్ద బిల్డింగ్ ఉంటుంది, వక్ఫ్ బిల్డింగ్ అంటారు దాన్ని. ఆ బిల్డింగ్ వక్ఫ్ ఆఫీస్ కూడా అందులోనే ఉంటుంది.